దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్ను శాసించిన అగ్రనాయకుడు ఖమేనీ ప్రత్యర్థి దాడిలో అంత సులువుగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్కు గురిచేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు దాదాపు ఖాయమని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నా కూడా ఆయన్ను సేఫ్గా ఉంచడంలో ఇరాన్ అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా నుంచి అందుకున్న ఒక రహస్య సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ గత నెల 28వ తేదీ శనివారం రోజు మెరుపు వేగంతో స్పందించి దాడికి దిగడంతో తప్పించుకోవడానికి ఖమేనీకి అవకాశం లేకుండా పోయింది. తమ అణు కేంద్రాలను ముందుగా లక్ష్యంగా చేసుకోవచ్చునని ఇరాన్ నిఘా వర్గాలు భావించాయి. కానీ తొలి దాడి నేరుగా ఖమేనీపైనే జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాయి. గత ఏడాది ఇరాన్లోని అణుస్థావరాలపై దాడికి సన్నద్దమవుతున్న సమయంలోనే ఖమేనీ ఎక్కడ దాగున్నారో తమకు తెలుసునని, కావాలనుకుంటే ఆయనను చంపగలిగి ఉండేవారమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆనాటి నుంచి ఈ పటిష్ట నిఘా నెట్వర్క్ ను అమెరికా గూఢచార్య సంస్థ CIA కొనసాగించింది. గత ఏడాది 12 రోజులు యుద్ధం సమయంలోనే ఖమేనీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ దళం మధ్య కమ్యూనికేషన్ సాగుతున్న తీరు, అత్యవసర సమయాల్లో వారు చేపడుతున్న చర్యల గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంది. ఆ సమాచారం ఆధారంగానే తన నిఘా సామర్థ్యానికి CIA పదును పెట్టింది. దీని ద్వారా ఖమేనీ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, తదుపరి అడుగుల గురించి మరింత ఖచ్చితత్వంతో అంచనా వేయగలిగే సత్తాను కూడా సాధించింది అమెరికా. ఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతి వారం ప్రారంభం రోజున అంటే శనివారం తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఖమేనీ అధికారిక నివాసానికి ఎప్పుడెప్పుడు వస్తారు, బంకర్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తారు అనే దానిపై CIA సమాచారాన్ని సేకరించింది. గత నెల ఫిబ్రవరి 28న టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశమవుతున్నట్లు గుర్తించింది అమెరికా. దీనికి ఖమేనీ కూడా వస్తున్నట్లు తెలుసుకుంది. ఖమేనీ కదలికలపై అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని CIA ఇజ్రాయెల్తో పంచుకుంది. ఆ వెంటనే ఇంటెలిజెన్స్, సైనిక ప్రణాళికపై కసరత్తు మొదలైంది. ఖమేనీ భేటీ 28వ తేదీ సాయంత్రం ఉండవచ్చునని ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భావించాయి. అయితే ఆ సమావేశం ఉదయమే జరుగుతున్నట్లు చివరి నిమిషంలో ఇజ్రాయెల్ నిఘా అధికారులకు సమాచారం అందించింది. ఇక దీంతో శనివారం ఉదయమే టెహ్రాన్పై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నారు. ఖమేనీపై దాడిలో యుద్ధాన్ని ప్రారంభించాలని తీర్మానించుకున్నారు. వార్ స్టార్ట్ అయ్యాక ఆయన బంకర్లో తలదాచుకోవచ్చునన్న భావనకు అమెరికా, ఇజ్రాయెల్లు వచ్చాయి. ఖమేనీ సమావేశ ప్రాంగణంపై దాడికి శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. ఇక వీటిలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన లాంగ్ రేంజ్ వెపన్స్ ఉన్నాయి. శనివారం రోజు ఉదయమే 9:40 ఈ జెట్లు టెహ్రాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై దాడి చేశాయి. ఇక ఆ సమయంలో ఇరాన్ జాతీయ భద్రతా అధికారులు ఒక భవనంలో, ఖమేనీ మరో భవనంలో ఉన్నారు. అయినా ఇరాన్ సుప్రీం నేత నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించిన జెట్లు అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశాయి. టెహ్రాన్లోని పలు లక్ష్యాలపై కూడా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఇదే సమయంలో తోహామాక్ క్రూజ్ క్షిపణులు, అదేవిధంగా డ్రోన్లతో ఇరాన్లోని కీలక స్థావరాలపైన అమెరికా దాడి చేసింది. ఖమేనీ ప్రాంగణం ధ్వంసమైనట్లు శాటిలైట్ ఫోటోలు కూడా నిర్ధారించాయి. ఇక దానిపై 30 బాంబులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఖమేనీపై దాడికి శక్తివంతమైన బంకర్ బాస్టర్ బాంబులను కూడా వాడినట్లుగా వార్తలు వస్తున్నాయి.